వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే ఒక మంచి డిఐవైతో అది అందరి ఉమెన్కి యూజ్ అయ్యేలాగైతే బెస్ట్ ఆఫ్ బెస్ట్ అయితే మేము ముందుకు తెచ్చేసాను. అది ఏంటంటే మనం ఎక్కువగా మిగిలిపోయిన బ్యాంగిల్స్ అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కేవలం 4 బ్యాంగిల్స్లోనే ఫటాఫట్ అయిపోయి ఒక మంచి డిఐవై అయితే చూద్దాము. వాటి కోసం ముఖ్యంగా మనకైతే బ్యాంగిల్స్ కావాలండి. ఇదిగోండి బ్యాంగిల్స్, అలానే D7000 గ్లూ, అలానే కుందన్ పెన్, గమ్ పెన్ ఉంటుంది కదా అవి, అండ్ ఇక్కడ చూపించండి. ఇదిగోండి మనకి నేనైతే ఈ కుందన్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఈ కుందన్స్ ఉన్నాయి. నేనైతే ఏవి బయట నుండి కొనలేదండి, అన్నీ నా దగ్గర ఉన్నవే. ఇన్ కేస్ ఎవరికైనా ఈ గ్లూ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే మీకు పెట్టేస్తాను. నేను దీన్ని అయితే మీషోలో తీసుకున్నాను, నాకైతే చాలా తక్కువగా పడింది. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను, దానికైతే గ్లూ అప్లై చేస్తున్నాను. దానికి ఇంకొక బ్యాంగిల్ అయితే అంటించేద్దాం. ఇగోండి ఇలా అంటించేద్దాం. దీన్ని ఒక 5 minutes అయితే ఆరనిద్దాము. ఈలోగా మనం తీసుకోవాలి, మనం స్టిక్ చేయాలనుకున్న కుందన్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ముందు కొంచెం గ్లూ వేసేసేసి మనము రెడ్ కలర్ది పెట్టేద్దాం. ఇదిగోండి రెడ్ కలర్ది ఇక్కడ స్టిక్ చేసేద్దాం. నెక్స్ట్ నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, ఒకటి బాదం షేప్, ఒకటేమో రౌండ్ షేప్ది. అందుకని నాకు నచ్చినట్టుగా కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత అందంగా, చాలా బాగుంది అనిపించింది. నా దగ్గర ఉన్న కుందన్స్ కలర్ కాంబినేషన్ ఇవి, నా దగ్గర ఉన్నవి పెడుతున్నా అండి. మీ దగ్గర ఉన్నవి మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే కొత్తవి చాలా మోడల్స్ వస్తున్నాయి కదా, వీటిని మనం 4 బ్యాంగిల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే మస్తు నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. మన దగ్గర ఎట్లయినా ఏవో కుందన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండి, వాటిని కాంబినేషన్గా ఇలా చేసేసుకొని మనమైతే బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనమైతే వేసుకొని చూద్దాం. ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే నేనైతే 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను, ఎందుకంటే 4 బ్యాంగిల్స్ ఉంటే తొందరగా అయిపోతుంది కదా. 2 బ్యాంగిల్స్ చెప్పినా మనమైతే ఇలా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ 4 బ్యాంగిల్స్ ఉంటే ఇటు ఒక కుందన్ ఇలాంటిది, అటొకటి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. మనమైతే ఇలా చేసుకున్నాము అంటే దాన్ని ఎన్ని విధాలుగా అయినా మనమైతే రెడీ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఐ హోప్ నేను మీకైతే ఈ బ్యాంగిల్స్ చేసిన విధానం అండ్ ఈ ఐడియా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కూడా కమెంట్ చేయండి. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.